కాంక్రీట్ మిల్లర్ల పట్ల ఆర్డీఓ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కింది స్థాయి హోంగార్డులు, కానిస్టేబుళ్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారని కాంక్రీట్ మిల్లర్ల లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాలులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంక్రీట్ మిల్లర్ల పట్ల ఆర్డీఓ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కింది స్థాయి హోంగార్డులు, కానిస్టేబుల్ అక్రమార్జనకు పాల్పడుతున్నారని కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్లోని ఆర్టీఏ విజిలెన్స్ జాయింట్ కమిషన్ చంద్రశేఖర్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేశారు. ట్రైలర్లకు అన్ని పత్రాలు ఉన్నప్పటికీ నగరంలోని ఆర్డీఓ వద్ద పనిచేసే హోంగార్డులు, కానిస్టేబుల్ మిల్లర్లకు అనుమతి లేదంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్ గౌడ్ స్పందిస్తూ వెంటనే నాగోల్, మన్నెగూడెం, ఉప్పల్ ఆర్డీఓ అధికారులకు ఫోన్ చేసి తమకు జరిగిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ నగరంలో భవన నిర్మాణాలపై దాదాపు 1,00,000 కుటుంబాలు కాంక్రీట్ మిల్లర్ల సహకారంతో జీవనం కొనసాగిస్తున్నారని, ఆర్డీఓ అధికారుల వద్ద పనిచేసే సిబ్బంది కారణంగా వారి జీవనం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 10-15 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లను వెంటనే అక్కడి నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కాంక్రీట్ మిల్లర్లను అడ్డుకుని డబ్బులు వసూలు చేసే వారిపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, రవాణా శాఖ కమిషన్ సురేందర్ మోహన్కి ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాంక్రీట్ మిల్లర్ల విషయంలో ఇబ్బంది గురి చేస్తున్న వారి పట్ల ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆశిస్తున్నామని వారు తెలిపారు. అదేవిధంగా నగరంలోని కాంక్రీట్ మిల్లర్ ఓనర్లందరూ తమ వాహనాలకు సరైన పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారిని ప్రశ్నించాలని, ఒకవేళ వాళ్ళు సీజ్ చేస్తామనే బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్య సలహాదారు సానే భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరగ జీవ తిరుపతయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ గౌడ్, నార్త్ జోన్ అధ్యక్షులు జనార్దన్, వెస్ట్ జోన్ అధ్యక్షులు రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. నా పేరు నాగరాజు. అయితే మేము ట్రాక్టర్ ట్రాలీ విషయంలో గతంలో పొన్నం రవాణా శాఖ సురేంద్రమోహన్ గారిని కలిసాము. ఈరోజు అంటే చంద్రశేఖర్ గౌడ్ సార్ను కూడా మా ట్రాక్టర్ ట్రాలీ విషయంలో కలవడం జరిగింది. వాళ్ళు పేకార్టీఓ కానీ ఎవరన్నా ఆ తోకల విషయం, అదే మిల్లరు లిఫ్ట్కి ఎవరన్నా చాలా వేసినట్టయితే వాళ్ళను తగిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్ గౌడ్ సార్ గారు, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ గారు మాకు హామీ ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళని కలిసి మేము వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు బి గోపాల్. మేము గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంపై ఆధారపడి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాము. ట్రాక్టర్ టు ట్రాలీలకు మిల్లర్లు అటాచ్ చేసుకొని వెళ్తుంటే ఆర్టీఓల దగ్గర ఉండే కానిస్టేబుల్, హోంగార్డులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడంతో అన్ని పత్రాలు సరైన పత్రాలు ఉన్నప్పటికీ మా చాలాన్లు అని చెప్పి బెదిరించి వాళ్ళు ఇల్లీగల్గా డబ్బులు వసూలు చేయడం పైన కొన్ని ఆధారాలు, వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే వేయించుకున్న ఆధారాలను ఈరోజు మనం గత వారం క్రితం మనము మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మన కమిషనర్ గారు సురేంద్ర మోహన్ సార్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు విజిలెన్స్కి ఆ లెటర్ ఎండార్స్ చేయడంతో విజిలెన్స్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ సార్ని కలవడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది,
ఈ విధంగా ఇల్లీగల్గా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ కార్ నెంబర్ కానీ ఏదైనా ఒకటిస్తే వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి ఆర్టీఓలందరినీ కూడా మేము కోరేది ఒకటే, మాకు మిల్లర్లు లేకపోతే దాదాపుగా ఒక్క మిల్లర్ లేకపోతే దాదాపు 20 కుటుంబాలకు ఆ రోజు జీవనం ఉండదు, ఉపాధి ఉండదు. దయచేసి మా మిల్లర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకండి. ఆ హోంగార్డులు కానిస్టేబుల్ ఎవరైతే 10-15 సంవత్సరాల నుంచి ఒకటే చోట పాతుకుపోయి మా మిల్లర్లను ఇబ్బంది పెడుతున్నారో, మిల్లర్ ఓనర్లను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారితో పాటు కమిషనర్ గారిని కోరడం జరిగింది. వాళ్ళపై మరోమారు అధికారులను కలిసి వాళ్ళ పూర్తి ఆధారాలను కూడా అందజేసి వాళ్ళపై చర్యలు తీసుకునేలాగా చేస్తాం. మిల్లర్ మిత్రులు కూడా సూచించేది ఒకటే, ట్రాక్టర్కి వాహనాలకు సంబంధించిన పత్రాలన్నీ మీరు క్లియర్గా పెట్టుకోండి. మిల్లర్లకు సంబంధించి ఎవరన్నా అడిగితే మేము ఆల్రెడీ కమిషనర్ గారిని కలిసాము, దీనిపైన ఎలాంటి జీవో లేదు, మిల్లర్లకు సంబంధించి ఇది కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మెటీరియల్ మాత్రమే, ఇది ఎలాంటి వాహనం కాదనే విషయాన్ని గుర్తుంచుకొని అదే విషయం వాళ్ళతో వాదించండి. అవసరమైతే వాళ్ళ ఫోటోలు తీసుకొని మాకు వాట్సాప్ చేయండి. మేము అధికారులకు పెట్టించి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునేలాగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ జై మిల్లర్ అన్న, జై జై మిల్లర్ అన్న.